వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మీద డార్క్ ఎనర్జీ వాడి మీకు రావాల్సింది జరగాల్సిన జస్టిస్ జరగకుండా ఆపాలని చూస్తున్నారంట, కానీ అది జరగదు. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. నేను ఆల్ టైప్ ఆఫ్ రీడింగ్స్ చేస్తానండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. బ్యాక్ స్టాంప్ వేయాలని చూసారండి, కానీ కుదరలేదు. హార్ట్ బ్రేక్ చేయాలని చూసారు, కానీ జరగలేదు. ముగ్గురు పర్సన్స్ అండి సాట్ చేద్దామని ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంట. 2 లేడీస్, ఒక మేల్ అండ్ ఒక యంగ్ మ్యాన్, 4. మీకు స్ట్రెంగ్త్ అనేది రివర్స్ అయిపోవాలి, మీకు జస్టిస్ అనేది జరగకూడదు, మీరు ఏదైతే బలం అనుకుంటున్నారో అది జరగకూడదు. ఈ విధంగా హార్ట్ బ్రేక్ అయిపోవాలి, మీకు ఇగో ఈ విధంగా ఇలా స్టక్ అయిపోవాలి, మీకు కళ్ళు అనేది కనిపించకూడదు, అంటే మీకు ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది మీకు తెలియకూడదు అనేసి డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీ వెనుక. మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయడానికి, మీరు ఏదైతే మనీ సంపాదిస్తున్నారో దాన్ని. కానీ అది ఏమైందంటే వాళ్ళు చేసిన కర్మ వాళ్ళకే రివర్స్ అయింది. వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడ్డారు. ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాను, నువ్వెవరు వాళ్ళ మీద చేయడానికి, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎవరు చేయమన్నారు ఇదంతా అని అడుగుతున్నారు. మీరు నిలబడ్డారు, మీరు చేస్తున్న పని మీద నిలబడ్డారు. మీరు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళు తప్పించలేకపోయారు. డివైన్ ఏదైతే మీ తలరాతలో రాసిందో అది వాళ్ళు తప్పించలేకపోయారు. మీ స్టార్ని తలకిందులు చేయాలి, ఎలాగైనా మీ పరువు తీయాలి అని చెప్పి మీ గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారంట వాళ్ళు. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే, వాళ్ళు అనుకుంది చేయలేకపోతున్నారు. ఎప్పటికీ మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసి స్టక్ అయిపోయేలాగా చేయలేరు. ఎస్, వాళ్ళు అనుకుంది చేయలేదు, చేయడానికి అవ్వలేదు, డివైన్ చేయనివ్వలేదు. ఓకేనా? మీ పని అనేది రివర్స్ అయిపోయిందండి. ఒకప్పుడు చాలా రివర్స్ చేస్తారు, కానీ మళ్ళీ డివైన్ మీకు అలా చేయట్లేదు. ఆ పర్సన్స్ మీతో గేమ్స్ ఆడడానికి, ఎమోషనల్ డ్రామా ఆడడానికి. చూడండి ఎంత అంటే టూ మచ్ నమ్మక ద్రోహం చేశారు. ఒక రకంగా ఎమోషనల్గా గేమ్స్ ఆడారు మీతో. మీ చేస్తున్న జాబ్ని లాగేసుకొని మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో మీకు బ్యాక్ స్టాంప్ వేయాలని, స్ట్రెంత్ లేకుండా చేయాలని డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. పచ్చగా ఉన్నారని, మీకు మీ ఇంట్లో ఫ్లవర్స్ అంటే మంచిగా మీకు లక్ష్మి అనేది వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అది ఆపేయాలి, మీరు చేస్తున్న పనిని, మీరు నడుస్తున్న పనిని ఆపేయాలి, మిమ్మల్ని ఆపేయాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. గొర్రెల్లాగా డబ్బులు తీసుకొని, చూడండి, గొర్రెల్లాగా డబ్బుల కోసం ఏం చేస్తున్నారో, ఎందుకు దిగజారిపోతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. అందుకు వాళ్ళ పని తలకిందులు అయిపోయింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసిపోయింది చుట్టుపక్కలంతా. వాళ్ళు ఇలాగ స్కామర్స్, చీటర్స్, వాళ్ళు ఇంకోళ్ళు బాగుంటే చూడలేక కడుపు నొప్పితో ఇలాంటి వాళ్ళతో పని చేస్తున్నారు. అండ్ మీకు బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారు, కానీ వేయలేకపోతున్నారు. వేయడానికి ట్రై చేసిన 3 పర్సన్స్, ఒక చిన్న పర్సన్, పెద్ద పర్సన్ అండ్ బియర్డ్ లవర్ ఒకరు, అండ్ ఇంకొక అతనేమో మెజిషియన్. ఫిషింగ్ చేస్తారంట. ఫిష్ అంటే బావిలో కప్ప ఏమంటారు, దాంకొని మంచి వాళ్ళగా నటిస్తూ మీ ముందు నవ్వుతూ మాట్లాడుతూ మీ వెనకాల గోతులు తోతున్నారు ఒకడు. కర్మ గట్టిగా కొట్టిందండి వాళ్ళకి, మామూలుగా కాదు. ప్రజెంట్ కర్మలో ఉన్నారు, వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు. వేయవచ్చం ఎండ్ చేయాలి మీ లైఫ్ని, మీరు చేస్తున్న జాబ్ని అనుకున్నందుకు కర్మ గట్టిగా కొట్టింది. వాళ్ళు చేసిన దానికి వాళ్ళే ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్ళు డార్క్ ఎనర్జీస్ చేసినందుకు మీ మీద వాళ్ళకి ఇంకే రకంగా కూడా అవకాశం లేదు, మిమ్మల్ని సాట్ చేయడానికి అవకాశమే లేదు వాళ్ళకి. ఓకేనా? మీ లైఫ్ ఇంకా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఇంకా డీటెయిల్డ్గా చూద్దామండి. ఒరాకిల్ కార్డ్స్ చూద్దామండి.
ఏంజల్స్ హైయర్ సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? డార్క్ ఎనర్జీస్ వాడి వాళ్ళకి జరగాల్సిన జస్టిస్ జరగకుండా ఆపుదామని చూస్తున్నారంట. ఎస్, మీ మీద స్పెల్ వర్క్స్ చేస్తున్నారంటండి. హోమ్ సిక్ సైకో అంటే ఒక ఆనెస్ట్ పర్సన్ కాదు, జెలస్ అనమాట. ఫిజికల్ ప్రూఫ్స్, మీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ అనేవి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఫిజికల్ ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు అంత బాగాలేదు వాళ్ళ వైబ్, ఓకేనా. మనకి మాట్లాడడానికి చెప్పడానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలి. దే ఆర్ సరౌండెడ్ బై ద కర్మ వాట్ దే డిడ్ టు యూ. కన్ఫర్మేషన్ సూపర్. ఇందాక కర్మ కొట్టిందన్నాం కదా, జడ్జ్మెంట్ వచ్చింది. ఇగో డబుల్ కన్ఫర్మేషన్ అండి. ప్రజెంట్ వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పికి కర్మ అనుభవిస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్. జనరల్గా ఎవరైనా అడిగితే ఒక లీగల్ విషయంలో ఏదైనా ప్రూఫ్ చూపించాలనుకుంటే కోర్టు ఏది యాక్సెప్ట్ చేస్తుంది ఆ ప్రూఫ్స్ అంటే గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. వాళ్ళు మీరు మాట్లాడకూడదు, మీరు 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 ఏదైతే దారిలో వెళ్తున్నారో అక్కడ వెళ్ళకూడదు, ఫ్రీజ్ అయిపోవాలి, మీకు వాళ్ళకి ఎదురు చెప్పకూడదు. ఒక రకంగా ఏంటంటే కొంతమంది వాళ్ళు ఏదంటే అదే తల ఊపాలన్నమాట. ఇంకా అదే నిజమని నమ్మేసి ఆ గుడ్డిగా అలాగే వెళ్ళిపోవాలి, వాళ్ళు చెప్పిందే వినాలి అన్నట్టుగా చేస్తున్నారంట. వాళ్ళ కంట్రోల్లోకి, వాళ్ళ ఒక కంట్రోల్లోకి వాళ్ళు ఏది చెప్తే అది వినేలా చేయాలి అని చూస్తున్నారంట. వీడ్ క్రైమ్, వాళ్ళు చాలా అంటే చాలా మందిని ఇబ్బంది పెట్టినారండి. చిల్, టేక్ ఇట్ ఈజీ. అలా అసలు మీకు మ్యాటరే కాదు అంటుంది ఏంజల్. ఇంకా చెప్పండి ఏంజల్. యువర్ కిడ్ ఈజ్ యూజ్డ్ బై ద కార్మిక్ టు ఓన్ బ్యాక్ టు యూ. మీ కిడ్స్ని ఓల్డ్ హౌస్, కొంతమంది ఓల్డ్ హౌస్ ఓనర్స్ కూడా ఉన్నారండి ఇందులో. ఓల్డ్ హౌస్లో మీరు రూమ్ షిఫ్ట్ అవుతూ ఉంటే వాళ్ళు టాక్సిక్ పీపుల్, నైబర్స్ పక్కన గొడవ పడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారంట. మీ కిడ్స్ని ఏంటంటే మీకు అగెనిస్ట్గా తయారు చేయాలని చూస్తున్నారంట. కన్ఫర్మేషన్ నైబర్స్ అండి, నైబర్స్ కూడా ఉన్నారు మీకు జాబ్ లేకుండా చేయాలి అని అనుకోవడంలో. సక్సెస్ చూస్తున్నారు ఇప్పుడు మీరు లైఫ్లో. నో, దేనికి నో ఏంజిల్, దేనికి నో, నో దేనికో చూద్దామండి, ఓకేనా. ఎస్, డబుల్ కన్ఫర్మేషన్. ట్రూత్ ఎక్స్పోజ్డ్, దే ఆర్ చేజ్డ్ బై దేర్ కర్మ. వాళ్ళు ఏదైతే చేశారో కర్మ, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారండి. నో దేనికి ఏంజిల్, నో దేనికి. మీకు మనీ రాకుండా చేయలేరంటండి వాళ్ళు. ఫ్రాడ్స్, చీటర్స్, మనీ ఎక్కడ దొరికితే అక్కడ ఏది దొరికితే అది ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు, మ్యానిపులేటర్స్ అండి, మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు. ఏంజల్ మీకు ఒక మెసేజ్ ఇస్తుందండి. వాట్ ఎవర్ పీపుల్ యాక్సెప్ట్ యూ ఆర్ రిజెక్ట్ యూ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హూ యూ ఆర్ యాక్చువల్లీ ఆర్. మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది అసలు మీకు మ్యాటరే కాదు. చిల్లమ్మన్నారు కదా, వాళ్ళు ఏమనుకున్నా సరే ఇక్కడ అందరూ ఒకలా ఉండరు కదా, ఎవరి పర్పస్ వాళ్ళది, ఎవరు ఏమంటారు, ఎవరి స్టైల్ వాళ్ళది. సో వాళ్ళు ఏదో అనుకుంటారని మీరు ఫీల్ అవ్వద్దు, అవసరం లేదు అంటున్నారు అసలు. స్మోక్, స్పిరిచువల్ క్లెన్జింగ్ ఈజ్ ఏ గ్రేట్ టూల్. సేజ్ కానీ, పాలెస్ అంటే కానీ, ఇన్సెంట్ స్టిక్స్, అగరబత్తి, మంచి స్మెల్ వచ్చి అగరబత్తి వెలిగించుకోండి, మూడంతా రిఫ్రెష్ అయిపోద్ది. ఎప్పుడైనా హెడ్ఏక్ వచ్చినట్టు కానీ, బాగా కొంచెం చిరాకుగా అనిపించినా, లేదంటే కిడ్స్ వస్తున్నారు అంటే స్కూల్కి వెళ్ళి ఎవరైనా కిడ్స్ ఉంటే కిడ్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి కాలు కడుక్కోమని చెప్పి, వాళ్ళకి ఈవినింగ్ దిష్టి తీసేసి పడుకునే ముందు, లేదా కాలికి చేతులకి ఏదైనా బ్లాక్ థ్రెడ్ కట్టి, ఐవిలైస్ కట్టి, ఆ విధంగా ఉంటే మనకి ఇంట్లో అంటే చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, చాలామంది పబ్లిక్ ఉంటారు కాబట్టి చెప్పలేము ఎవరికి ఏ దృష్టితో చూస్తున్నారు అనేది మనకు తెలియదు కదా. సో మనకు తెలిసి తెలియకుండా కూడా అలాంటివన్నీ కూడా పోతాయి. సో మనం పీస్ఫుల్గా ఉండడానికి ఎక్కువ పీస్ఫుల్గా ఖచ్చితంగా ఉంటాం. ఎస్, సేజ్ అంటే రోజ్మెరీ కావచ్చు, ఇలాంటి ఒక లీవ్స్ ఉంటాయి కదా, అవి హెర్బల్ లీవ్స్ అనమాట. దాన్ని ఒక చుట్టు కింద చుట్టేసి దానితో పొగ వేస్తారు. దానివల్ల ఏంటంటే చుట్టూ ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది. ఒక రకంగా ధూపం వేస్తాం కదా, ఆ విధంగా. ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్, అంటే ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట, దానికి ఒక పర్పస్ ఉంది. పాలసెంట్ అనేది స్టిక్స్లా ఉంటుందండి, అది కూడా సేమ్ చాలా బాగుంటుంది. పాలసెంట్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, అది క్లెన్స్ చేసుకోవడానికి, నేను క్లెన్స్ చేసుకోవడానికి. ఏంటంటే ఎలా అంటే క్లెన్స్ చేసేది, నేను ఇంకో డీటెయిల్డ్ వీడియో చేస్తానండి మీకు, ఏమేమి క్లెన్సింగ్స్ ఉంటాయి, దేనికి వాడతారు అనేది, ఓకేనా. ఇన్సెంట్ స్టిక్స్ అంటే అగరబత్తీస్, మంచి స్మెల్ వచ్చే అగరబత్తీస్ అలాంటివి వాడండి, మూడ్ అంతా రిఫ్రెష్గా ఉంటుంది, ఓకేనా అని చెప్తున్నారు.
అవేర్ తెలుసుకోండి అంతే. మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎలా కర్మలు అనుభవిస్తున్నారు, మన జోలికొచ్చి మనకు అన్యాయం చేసి మనల్ని నేర్పించినోళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ ఏ స్టేజ్‌లో ఉన్నారు అనేది మనకు తెలిస్తే, ఓకే. నా దేవుడు నాకు న్యాయం చేశాడు, నా విషయంలో అన్యాయం చేసినందుకు అని మీకొక హోప్ ఉంటుంది కదా! సో, ఇంక ఎప్పుడు కూడా ఎవరు మీ జోలికొచ్చినా కూడా మీరు పాజిటివ్‌గా తీసుకుంటారు. స్పిరిట్‌గా తీసుకుంటారు. నా దేవుడున్నాడు కదా! చూసుకుంటాడులే అని. సో, అదొక అవేర్‌నెస్ మీకివ్వాలని చెప్పి నేను ఇవన్నీ చేస్తున్నానండి. ఓకేనా? క్రిమినల్ యాక్టివిటీస్ డన్ అండి. అండ్ యువర్ ఒపీనియన్ ఆన్ యూ రియల్లీ మ్యాటర్స్ ఎ లాట్. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారనేదే మ్యాటర్స్ అని చెప్తున్నారండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను మీ సరౌండింగ్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ చేస్తూ ఉంటానండి. ఇంకా కెరీర్ గురించి, మ్యారేజ్ గురించి అండ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌లో ఇంకా వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. రీసెంట్‌గా చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కొన్ని లింక్స్ పెట్టానండి. అవి కూడా చెక్ చేయండి. మీకేదైనా ఏ టాపిక్ మీదైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.